6 గ్యారంటీలు అమలు చేసే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో పలువురు బీఆర్ఎస్ మాజీ తాజా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. 4 నెలల తమ పాలనలో 6 గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిన బండి సంజయ్ ఎంపీగా కొనసాగడానికి వీల్లేదనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో తమ విధవ అంటే ఆ మాటను 1000 ఏళ్ళు ధనికుడిగా వర్ధిల్లు అని బండి సంజయ్ తనకు వీళ్ళేమో అక్షింతలు వచ్చినాయా, రాముని ఫోటోలు వచ్చినాయా అని ఓట్లు అడుగుతూ ఉన్నారు. దయచేసి ఇలా మిత్రుడు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు, కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడి స్టేట్మెంట్ వచ్చింది. 6 గ్యారంటీలు అమలు చేసిందా, అమలు చేస్తే నేను పోటీ నుంచి విడ్రా చేసుకుంటా అంటాను. నేను పోయిన వేదిక నుంచి బండి సంజయ్ సవాలుకు జవాబు చెప్తా ఉన్నా. మేము 6 గ్యారంటీలు 4 నెలలల్లా, మేము 60 నెలలకు ప్రభుత్వం మాది, మేము 100 రోజుల్లో చేస్తామన్నాం. ఎన్నికల కమిషన్ వచ్చింది, ఎన్ని కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు జరిపినాం. సవాల్ చేస్తా ఉన్నాం, మా 4 నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తానని ఎంతమందికి వేసింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది. బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు రండా అన్నాయి, ఆయన టీవీలో ఇస్తే నేను రండా అన్నాను, ఎన్నడూ అనలే. చూపెట్టు, అవును విధవ అన్నాం. విధవ అంటే తల్లిని నిందించిన తర్వాత విధవ కాకపోతే ఏమిధవ అంటే దానికి కూడా అర్థం. విధవ అంటే తెలుగులో చిన్నపిల్లలు తిట్టినప్పుడు 1000 ఏళ్ళు ధన్యుడిగా వర్తిల్లనే సామెత అది. కానీ దానికైనా డెఫినేషన్ ఏం పెట్టుకున్నాడు, 1000 ఏళ్ళు ధనికుడిగా వర్తిల్లు అంటున్నాడు. ధన్యుడు కూడా కాదు, అంటే ధనికుడిగా బతకాలని కొటేషన్ పెడుతుంది తప్ప ఇంకో కొటేషన్ కూడా వాస్తవం తెలియదు. Yeah.